అందిస్తూనే ఉంటుంది. రైట్, మా ఢిల్లీ ప్రతినిధి శివ ఉన్నారు అక్కడ కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. శివ, అక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? రైట్ సుప్రీ, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పోస్ట్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి మెజార్టీ దిశగా కూడా రెండు పార్టీలు పయనిస్తున్నాయి. ఇటు బీజేపీ 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అలాగే కాంగ్రెస్ 15 నియోజకవర్గాల్లో ఇద్దరు కూడా ముందంజలో ఉన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇంకా మరి కాసేపటి పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కౌంటింగ్ తర్వాత 8:30 నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇటు రెండు రాష్ట్రాల్లో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇండియా కూటమి, అలాగే హర్యానాలో కాంగ్రెస్ రెండు చోట్ల కూడా తామే విజయం సాధిస్తామంటూ కూడా ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. ఇటు జమ్మూ కాశ్మీర్లో 3 మంది ఉంటే హర్యానాలో 1,131 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు వారి భవితవ్యాన్ని అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈరోజు 9 గంటలకు మొదటి రౌండ్ను విడుదల చేయబోతున్నారు. 11 గంటలకు ట్రెండ్స్ అనేవి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ మనం కాంగ్రెస్ కార్యాలయం వద్ద ముందు నుంచే కౌంటింగ్ ప్రారంభం కాకముందు నుంచే కాంగ్రెస్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల కోలాహలం సంబరాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ హర్యానాలో భారీ విజయం సాధించబోతుంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించబోతుంది అనేది కాంగ్రెస్ శ్రేణులైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఉదయం నుంచి కాంగ్రెస్ కార్యాలయం వద్దకు వచ్చి వారందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనా ప్రకారం 55 సీట్లు వస్తాయని తెలుసుకుంటే, కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం 65 నుంచి 70 స్థానాలు వస్తాయని సంబరాలు చేసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో కూడా 370 రద్దయిన తర్వాత తొలి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కి సంబంధించిన ఫలితాలు అనేవి రాబోతున్నాయి. అయితే 370 ఎఫెక్ట్ అనేది అక్కడ పనిచేయలేదు. ఇటు ఐఎన్సీ అంటే ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్, అలాగే కాంగ్రెస్ కూటమి రెండు కూడా కలిసి విజయం సాధించబోతున్నాయి. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ, అక్కడ మ్యాజిక్ ఫిగర్ 96 ఉన్నప్పటికీ కూడా అక్కడ మరొక 5 ఎమ్మెల్సీ ఉన్న నేపథ్యంలో మొత్తం మ్యాజిక్ ఫిగర్ అనేది 48కి చేరింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా ఇండియా కూటమి విజయం సాధించబోతుందంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ కార్యాలయం వద్ద, ఇటు హర్యానాలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద, ఇటు జమ్మూ కాశ్మీర్లోని ఎన్సీ, అలాగే కాంగ్రెస్ కార్యాలయం వద్ద కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలందరూ కూడా చేరుకుని భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. ముందు నుంచే అంటే కౌంటింగ్